సో మీరు చూస్తా ఉన్నారు హైదరాబాద్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రావడానికి మన పూర్వీకులు, మన తొలిదశ ఉద్యమకారులు 1969వ సంవత్సరంలో తెలంగాణని ఆగం చేస్తున్నారు, తెలంగాణని మోసం చేస్తున్నారు, తెలంగాణలో విద్య అభివృద్ధి చెందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు 1969వ సంవత్సరంలో ఉద్యమాన్ని చేపడితే అప్పటి కేంద్ర పాలిత ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు 2300 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మేము చేస్తాము, సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తాము, సో 2300 ఎకరాలు హైదరాబాద్ సాక్షిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీకు ఏర్పాటు చేస్తాము. తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్ర విద్యార్థులు ఎవరైనా సరే యూనివర్సల్ గా ఎవరైనా సరే ఇక్కడ చదువుకోవచ్చు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ హయాంలో మన ఉద్యమకారుల నిరసనతో వచ్చినటువంటి ఆద్యం పోసుకున్నటువంటి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు ఉద్యమకారులు సాధిస్తేనే, ఉద్యమకారుల కళల వల్లనే, వాళ్ళ ఆంక్షల వల్లనే, వాళ్ళ ఆశయాల వల్లనే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటైందన్న విషయాన్ని మరొక్కసారి ఓకే టీవీ మీకు గుర్తు చేస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు 2300 ఎకరాలు ఇచ్చిన తర్వాత అలా ఏర్పడినటువంటి ఈ 2300 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూములను రక్షించడం కోసం గుర్ బక్షి సింగ్ అనే మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ మరి ఈ ప్రహారీ గోడల్ని నిర్మించడం జరిగింది. అంటే ఎటువంటి అతీత శక్తులు ఎవరు రావద్దని చెప్పి ఈ యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గురుబక్షి సింగ్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఏర్పాటు అవడం జరిగింది. సో ఇది ఆయన ముందే ఊహించాడనమాట. అంటే అప్పుడు ఉన్న వాళ్ళకి చాలా ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తారు కదా, ముందు ఏం జరగబోతుంది అనేది. అయితే ఈ హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆధారం చేసుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే హైదరాబాద్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళింది అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ ముట్టల ప్రాంతాన్ని మొత్తం కూడా దీన్ని బేస్ చేసుకొని అభివృద్ధి అవ్వడం జరిగింది, కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వల్ల. సో ఇది అత్యంత గొప్ప చరిత్ర ఈ కాలేజ్ది, యూనివర్సిటీది. అంతేకాదు ప్రపంచ దేశాలు అంటే ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10 యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి యూనివర్సిటీ అంటే ఒక నెంబర్ 1 యూనివర్సిటీగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఇది మాత్రమే కాదు, ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసే వాళ్ళు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళే. ఇప్పుడున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈ కాంగ్రెస్ అధికార పార్టీలో, అండ్ అలాగే దుద్దిల్లా ఐటీ మినిస్టర్ అయినటువంటి దుద్దిల్లా శ్రీధర్ బాబుతో సహా ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులే అన్న విషయాన్ని మరొక్కసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను అనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఒకసారి మనం చూద్దాము. దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే 1969లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో 399 మంది పోరాట యోధులు బలిదానం కారణంగా అంటే ఈ యూనివర్సిటీ రావడం కోసం 399 మంది చనిపోవడం జరిగింది, బలిదానం అవ్వడం జరిగింది. 610 జీవో విడుదలయ్యింది. తెలంగాణ ఉద్యమం మొదటి దశలోనే 6 పాయింట్లు ఫార్ములాలో 2వ అంశంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు చేయబడింది. అయితే ఆర్టికల్ 371 ఈ ప్రకారం ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి ప్రాథమికంగా 2324 ఎకరాల భూమిని కేటాయించారు. ఇది గూగుల్ అడిగినా చెప్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ గూగుల్లో చాలా భద్రంగా ఉంది. కావాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తెలుగులోనే ఉన్నది గూగుల్లో. సో మీరు తెలుగులో హ్యాపీగా చదువుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు మొత్తం పూర్తిగా కూడా తెలుస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, కాలక్రమేణా ఎకరాల భూమిని కేటాయించారు. అయితే కాలక్రమేణా గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ హైదరాబాద్ బస్ డిపో, అట్లాగే టిఐఎఫ్ఆర్ లాంటి అన్ని కూడా అనేక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూమిని బదిలీ చేయడంతో ప్రస్తుతం విశ్వవిద్యాలయం వద్ద కేవలం 1800 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. అన్నిటికీ కేటాయిస్తూ రాంగా 1800 ఎకరాల భూమి మిగిలిందట.
సో మొదటి వైస్ ఛాన్సలర్ గా ఉన్న గురుబక్షి సింగ్ 2 సంవత్సరాల నిర్విరామ కృషితో దాదాపు 29 కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రేట్ వాల్ ఆఫ్ యూనివర్సిటీ నిర్మించారు. ఆ తదనంతర పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెంది ఐటీ హబ్ గా మారడంతో ఇక్కడ భూములకు విలువ పెరిగిపోయింది. దీంతో ఈ భూములను కబ్జా చేసే ప్రయత్నాలు విపరీతంగా పుష్కలంగా జరుగుతున్నాయని మరొకసారి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ చర్యలకు వ్యతిరేకంగా యూనివర్సిటీలో ఉన్న లెఫ్ట్ రైట్ వింగుల విద్యార్థి సంఘాలు, దళిత బహుజన బీసీ విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ అధికారులు పోరాడుతున్నారు. నెల రోజుల నుంచి ఇదంతా కూడా నడుస్తా ఉంది. అయితే యూనివర్సిటీకి చెందిన భూమిలో ఎలాంటి ఆదేశాలు అనుమతులు లేకుండా ఇప్పటికే దేవాలయ నిర్మాణాలను చేపట్టారు. అంత కట్టుదిట్టమైనటువంటి గోడలు ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ లోపల కొన్ని గుళ్ళను కూడా కట్టడం మొదలు పెట్టిరంట. అంటే గుడిని కట్టినాం అనుకో, ఇక్కడ గుడి కట్టినాము, ఈ భూమి మాదే అని చెప్పుకొని తిరుగుతారు. దాన్ని ధ్వంసం చేయనియరు, దాన్ని ముట్టుకోనియరు కదా. అలాగే గోడను పగలగొట్టి అక్రమ నిర్మాణాలను చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రహారీ గోడను కూల్చడం వల్ల బయట వ్యక్తులు యూనివర్సిటీలో ప్రవేశించి విద్యార్థులపై భౌతిక పరమైనటువంటి దాడులు చేయడానికి, అలాగే క్యాంపస్ లో సంఘ వ్యతిరేకత కార్యకలాపాలను పాల్పడడానికి అవకాశం ఉంది. అలాగే యూనివర్సిటీ అద్భుతమైనటువంటి ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు, లోపల గుంటనక్కలు ఉన్నాయంటారు. మరి ఇక్కడ నాకు లోపల గుంటనక్కలేమో కానీ అసలు ఎవరిని అడిగినా, గూగుల్ని అడిగినా చెప్తుంది, చాట్ జీపీటీని అడిగినా చెప్తుంది, ఇప్పుడు రీసెంట్ గా వచ్చే గ్రోక్ని అడిగినా చెప్తుంది. యూనివర్సిటీ అద్భుతమైన జీవావరణాన్ని కలిగి ఉంది. ఇందులో 3 చెరువులు ఉన్నాయట. ఇప్పుడు ఆ 3 చెరువులు ధ్వంసం అయితే హైడ్రా రంగనాథ్ సార్ రండి అని మనం మేమే అరుస్తాం. 3 చెరువులు లోపల ధ్వంసం చేస్తే మళ్ళీ ఇది హైడ్రా కిందికి వస్తుంది. మళ్ళా రంగనాథ్ గారికి పోయి మళ్ళీ రంగనాథ్ సార్ రండి సార్, లోపల మరి 3 చెరువులు ఉన్నాయట, మరి ఎందుకు కబ్జా పెడుతున్నారు, ప్రభుత్వ కబ్జా, ఇది ప్రభుత్వ కబ్జా కిందకే మేము చూస్తామని చెప్పి మళ్ళా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది.